సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో టెక్నికల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఎవ్రీథింగ్ మనం ఇంగ్లీష్‌లోనే కమ్యూనికేట్ చేయాలి వాళ్ళకి. సో, మనం చేసే వర్క్ అయినా, మనకు తెలియని డౌట్స్ అయినా ఇలా చాలా ఉంటాయి కదా! ప్రతీదీ ఇంకా ఇంగ్లీష్ మీదే బేస్ అయ్యి ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నేను ఫ్రెషర్‌గా జాయిన్ అయినప్పుడు నాకు ఇంగ్లీషు బేసిక్స్ వరకే వచ్చు. కానీ సడెన్‌గా వాళ్ళతో ఇంగ్లీష్‌లో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలంటే చాలా కాన్ఫిడెంట్ ఉండేది కాదు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశా ఇనిషియల్ డేస్‌లో. తర్వాత రియలైజేషన్ ఏమయ్యా అంటే, ఇలా అయితే అస్సలు అవ్వలేము, సర్వైవ్ అవ్వలేము అని ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్స్ సెర్చ్ చేసి ఫైనల్‌గా ప్రజ్ఞ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్‌ని డైలీ ఫాలో అవుతూ, నోట్స్ రాసుకుంటూ, మాట్లాడడం అలా ట్రై చేస్తూ ఉండి ఇంకా పికప్ అయ్యాను. సో, నేనేంటంటే యాస్ ఎ 90స్ కిడ్స్‌గా మనం ఇంగ్లీష్‌కి అంత ఇంపార్టెంట్ మాక్సిమం ఎవరు ఇచ్చిండరు. మనదంతా బటర్ ఇంగ్లీషు. కానీ ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత అవన్నీ కుదరవు కదా! నాకు రాదు, నేను మాట్లాడలేను, నేను చేయలేనంటే కాదు. సో, నేనలా పికప్ అయ్యాను. ఇంకొకటి మనము చాలా నెగ్లెక్ట్ చేస్తాం. ఈవెన్ ఇంగ్లీష్‌లో ఎవరైనా మాట్లాడడానికి ట్రై చేసినా మన గ్యాంగ్‌లోనే అబ్బో! ఈయన మాట్లాడుతున్నాడు, ఈమె మాట్లాడుతుందని ఎగతాళి చేయకుండా ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. సో, అది మనకెప్పుడైనా యూజ్‌ఫుల్ అవుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్.